వంట పుట్టి. ఒక ఊళ్ళో రామేశం, జానకి అని అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళీడు రాగానే దాపులనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దో గొప్పో ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె భర్త ఇంట్లో అడుగు పెడుతూనే నడుము బిగించి పనిలోకి జొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనుకే తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట బాగా వచ్చునట. అతను వంట గురించి, వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతుండడం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకుని తినడం నేర్చుకుని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీ కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తరువాత గణపతి జానకిని వంట ఇంట్లోనికి రానియ్యక పూట పూట తానే రుచులుగా వంట చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు, చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంట పుట్టిగా ఉండడం ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచిన కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బావుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు. ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతుండడం చూసి రామేశానికి నవ్వు ఆగలేదు. గణపతి రామేశాన్ని చూసి, రాబావా, సమయానికి వచ్చావు. నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అన్నాడు. ఆ మాట వినేసరికి జానకికి తల తీసేసినట్టయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది, కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. ఆ సాయంకాలం గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు? ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుంది అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ల వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురూ కలిసి రామేశం ఊరు వెళ్లారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూట కూళ్ళు తిననవసరం లేదు. సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకు తింటాం అన్నాడు. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కూడా కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావుమరిది గణపతిది నలభీమ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామగ్రి ఇచ్చాడు.
కొందరు వెళ్లి కూరలు, వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకుని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్లీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన యాత్రలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్లి అన్నీ చూసేవారు. గణపతికి కాలమంతా వంటతో సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాసినట్టు ఉండేది. అతని డబ్బు దండగా అయిపోగా తీర్థయాత్రలలో అతనికి దక్కింది వెట్టి చాకరీ మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటమంటే మాటలా? తీర్థయాత్రలు ముగిసినాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కాని గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక చావిడిలో కూర్చుని తనని చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతుంటే తాను విన్నవి, లేనివి కలిపి చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రమేమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. తన బావలో వచ్చిన మార్పు చూసి రామేశం సంతోషించాడు. కథ సమాప్తం.